మీది లవ్ మ్యారేజ్ అని తెలుసు, కానీ ఆ లవ్ మార్నింగ్ పుట్టి సాయంత్రానికి పెళ్లి జరిగింది అనేది తెలుసుకొని నేను నిజంగా షాక్ అయ్యాను. సో అది ఎలా జరిగింది చెప్తారా? లవ్ అనేది ఒక చిన్న అది ఇట్ హ్యాపన్స్ జస్ట్ లైక్ దట్. సో లవ్ అలాగయ్యి పెళ్లి చేసేసుకున్నాం ఈవినింగ్కి. మార్నింగ్ చూసాను ఆయన్ని అరౌండ్ 11 o'clock ఏదో. అదే ఫస్ట్ టైం మీరు చూడటం? దట్స్ ద ఫస్ట్ టైం అండి. ఓకే. సో చెన్నై నుంచి ఒక సినిమా షూటింగ్, ఆయన డైరెక్టర్ కన్నడ. సో మదర్ ఇండియా అని ఒక సినిమాలో నిరోషాను దేవరాజు గారు హీరోయిన్స్. నేను దేవరాజు హీరో చిన్నప్పుడు క్యారెక్టర్కి తల్లి. దెన్ పొద్దున చూసాం ఆయన్ని. మా బ్రదర్ చెన్నై నుంచే వచ్చాను నేను బెంగళూరు షూట్కి. నాకేంటంటే మా బ్రదర్ మా నాన్నగారి స్థానంలో ఉన్నారు కదా. సో నాకు ఇంకా ఆ సెంటిమెంట్ ఉంది. ఎప్పుడు మా అన్నయ్య నన్ను ఎయిర్పోర్ట్లో వదలడు. నా పెళ్లి రోజు ఓన్లీ వాళ్ళ పెళ్ళి అవుద్దని తెలీదు, నాకు ఈయన్ని చూస్తానని తెలీదు. సో అప్పుడు ఈయన వదలడం, నేను రావడం, షూట్కి వెళ్ళాం. ఎప్పుడు నేను ఎవరి కాళ్ళు మొక్కలేదు. వెరీ రేర్ అనమాట పెద్దలు కాళ్ళు మొక్కడం. ఈయన ఆల్మోస్ట్ నా ఏజ్, నాకన్నా 1 year పెద్ద ఆయన. ఓకే. సో వెళ్ళి దండం పెట్టాను నేను. ఇలాగా ఇవన్నీ ఇన్స్టింక్ట్లో జరుగుతున్నాయి. ఆయన హీ వాజ్ సో టచ్, లైక్ ఇంత సీనియర్, నేనే సీనియర్ ఆయన కన్నా కదా. హీ వాజ్ జస్ట్ అన్ ఎస్టాబ్లిషింగ్ డైరెక్టర్. ఎవరు ప్రపోజ్ చేశారు? ఆయనే. మీరు ఏం చెప్పారు మరి? వెంటనే ఇమీడియట్. ఎందుకో చాలా చాలా మంచి ఆయన తెలిసింది. మిగతావి మనకి అంత తెలియదు కానీ అంత త్వరగా లవ్ పుట్టేస్తుంది అంటారా తులసి? ఇది లవ్ కాదనే చెప్తుంది. ఇట్ ఈస్ లైక్ ఐ లైక్ హిమ్, హీ లైక్ మీ. అప్పుడు పెళ్లి చేసుకున్నాం ఫస్ట్ డే. లైఫ్ లాంగ్ లవ్ చేస్తామని ఫిక్స్ అయ్యాను నేను. ఇంట్లో వాళ్ళకి తెలియదు? తెలియదు, ఎవరికి తెలియదు. మరి ఇంట్లో ఒప్పించాలి అలా అని కూడా అనిపించలేదు? ఎప్పుడు ఇంట్లో ఏది నన్ను తిట్టడం గాను, ఎందుకంటే ప్రతిదీ కరెక్ట్గానే చేసుకుని వచ్చింది కదా. అప్పటికే నాకు 28 years. సో ఆల్మోస్ట్ పెళ్ళి కెరియర్ ఫేడ్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఎప్పుడో పెళ్ళి చూస్తున్నారు వాళ్ళు సంబంధాలు. అన్నయ్య మీరేం తప్పు చేయరు అనేది వాళ్ళకి నమ్మకం. మరి ఇది కూడా అలాగే ఒప్పించి చేసేసుకుంటే బాగుండేది అని అనిపించిందా అప్పుడు కదా? అంటే ఒప్పుకోరని భయమా? కొంచెం, ఎందుకంటే పెద్ద వెల్ టు డూ కాదు శివమణి. నేను అప్పటికే కొంచెం సెటిల్ అయిపోయాను కదా, మంచి ప్రాపర్టీస్ చెన్నైలో, ఇల్లులు, అవి కారు అది ఇది ఉంటే అది తట్టింది నాకు. ఆయన చెప్పారు ఆ విషయం. నా దగ్గర ఇది లేదు, నేను ఇదే తులసి. బట్ ఐ లవ్ ద డిసిప్లిన్ అండ్ థింగ్ ఇన్ యూ. సంథింగ్ టెల్స్ మీ యుల్ బికమ్ అ వెరీ నైస్ వెరీ వైఫ్ అండ్ మదర్ అన్నారు ఫర్ మై చైల్డ్. చాలా నచ్చింది అన్నమాట. ఎవరు ఒప్పుకుంటారు ఈ సినిమా దీంట్లో కానీ దేంట్లో అయినా? అబద్ధాలే ఎక్కువ చెప్తారు కదా, నాకు ఇది ఉందని. ఇప్పుడే చిన్నపిల్లలు అబ్బాయిలు అలాగేగా చేస్తారు. ఆ గర్ల్ ఫ్రెండ్ కోసం ఏదేదో కొంటారు, ఫోన్ కానీ, బైక్ కానీ, ఇది కానీ, ఒక షర్ట్ కన్నా కూడా దే టెంప్రెస్ ద గర్ల్. బట్ ఈయన అలా చెప్పారు కదా, అది అప్పుడు ఇంతకన్నా ఏం కావాలి? ఇలాంటి అబద్ధమైన ఒక దీంట్లో ఎంటైర్ సొసైటీలో ఈయన ఎంత చక్కగా నిజం చెప్తుంటే ఉన్నది నిజం చెప్తున్నారు. సో దిస్ ఇస్ వెరీ అప్రిషియేటబుల్ అని చెప్పి దట్ వాస్ ద ఇన్స్టింక్ట్ విచ్ మేడ్ మీ మ్యారీ. అలా ఆ రోజు సాయంత్రానికి పెళ్లి చేసేసుకున్నారు. అది అందుకే చెప్పలేదు ఇంట్లో నేను, బికాస్ ఇలాగని. బట్ చేశాను ఆఫ్టర్ ఇమీడియట్లీ పెళ్ళి అయ్యి. మల్లేశ్వరం బాబా గుడి, షిరిడి సాయి గుడి, మల్లేశ్వరం, బెంగళూరులో పెళ్లి చేసుకుని ఫస్ట్ థింగ్ ఐ డిడ్ ఇస్ కాల్ ఫస్ట్ మై బ్రదర్, దెన్ మై మదర్. అండ్ అంటే కలిసే ఉండేవాళ్ళు అనుకోండి. బ్రదర్తో మాట్లాడి అమ్మకి ఏమంటే మా అన్నయ్య ఫస్ట్ టైం మనకు చెప్పకుండా ఏదో చేసింది అన్నది చాలా ఫీల్ అయ్యారు. మా మదరు అయితే చాలా అప్సెట్ అయిపోయారు. అంటే ఇలా చేసేసుకున్నావేంటి, ఏదో గొప్పోళ్ళని కదా చేసుకోవాలనుకుంటారు అందరూ. నేను మర్చిపోను ఇంకా, ఏంటమ్మా ఇలా చేసుకుని ఉన్నారు మా మదరు. మా అన్నయ్య అయితే కంప్లీట్లీ అప్సెట్. సో మీరు అన్నట్టుగా అది భగవంతుడు రాసి పెట్టాడు. అందుకే ఆ రోజు అలా కలవడం కానీ అలా అది మొత్తానికి జరిగిపోయింది.